అది కట్ చేసుకుని ఇంకోటి ఇవ్వచ్చు. దెన్ ఇట్ విల్ లైక్ దిస్. ఓకే. సో ఇది అండ్ ఇఫ్ యూ వాంట్ ఇది ఇట్స్ జస్ట్ క్రాస్ ఓవర్ టాప్ మన దగ్గర ఉంది కాబట్టి, లేదు మన దగ్గర ప్లెయిన్ ఉంది అనుకుంటే మనం ఇక్కడ దాకా వేసుకోవచ్చు. అనార్కలి స్టైల్ అంటే అనార్కలి అయితే ఇక్కడ దాకా వస్తుంది. మేబీ జస్ట్ కుషన్ కవర్స్ అంత పెద్దగా ఉండవు కాబట్టి మేబీ జస్ట్ పై దాకా వేసుకోవడం, లేదంటే ఒక 3-4 కుషన్ కవర్స్ కలిపి జాయిన్ చేసుకుంటే కానీ ఇక్కడ దాకా వేసుకోవడం. సో అట్లా బిట్స్ ఇప్పుడు బాగా రన్నింగ్ అనార్కలి కదా, సో ఇక్కడ వరకు వేసుకుని లేదంటే స్ట్రైప్స్ ఒక ఈ వీటిలో నుంచి స్ట్రైప్స్ ఒక 4-5 స్ట్రైప్స్ కట్ చేసుకుని ఇక్కడ దాకా వేసుకోవడం. సో యూ కెన్ డూ దాట్. చాలా బాగుంది కుర్తీ. అండ్ స్లీవ్స్ కూడా కావాలంటే స్లీవ్స్ ఆర్ ప్లెయిన్ కాబట్టి ఇక్కడ కూడా లేస్ లాగా can give a border in the sleeve. Okay. So this is it. Okay. It's very simple. Perfection కోసం మనకి accuracy గురించి ఏం చేస్తున్నాం అంటే just using a butter paper. బటర్ పేపర్ వల్ల ఏమవుతుందంటే మనకు అటు ఇటు తప్పు అవ్వడం కానీ ఎగ్జాక్ట్ గా ఎంత వరకు ఉందో అంతవరకు ఎగ్జాక్ట్. కానీ చాలా బాగుంది కుర్తీ. నౌ ఇంకోటి చూద్దామా? ఇంకోటి I have this old t-shirt. ఈ బ్లాక్ లో ప్రాబ్లం ఏమవుతుందంటే కొంతకాలానికి it will start fading off and will look a little odd. So what I thought is దీన్ని it's a stretch fabric. Okay. Just ఒక షర్ట్, ఫార్మల్ షర్ట్ లాంటిది ఏదైనా తీసుకుని దానిపైన ఇక్కడ సెంటర్లో we'll just give it. Okay. Give it in the center and ఈ సెంటర్లో ఒక స్లాష్ వేయాలి. స్లాషెస్ వదిలేస్తే బటన్స్ పెట్టుకునేటప్పుడు నార్మల్గా ఇది ఒక్కటి రాయిట్ వదిలేద్దాం. I'll show you to how do it. Okay. అంటే ఇది డిజైన్ పోతుంది. ఒక్క డిజైన్ ఒక్కటి మనం కట్ చేసుకుని దీని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఓకే. డిజైన్ తో ప్రకారం ఏ డిజైన్ అన్నా కట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే నేను మరి ఎగ్జాక్ట్ గా తీసుకోవట్లేదు. ఓకే. బికాజ్ దీన్ని మొత్తం మనం రాయిట్ చేస్తుంటే వదిలేద్దాం, ఫినిష్ చేయకుండా. లోపలికి ఇందాక ఫోల్డ్ చేసి ఇచ్చేసాం కదా, అట్లా కాకుండా స్ట్రెచ్ కాబట్టి దీని నుంచి దారాలు ఎక్కువ రావు. ఓకే. సో దీన్ని మనం ఇట్లా వదిలేసేయచ్చు. ఓకే. అంటే దీనిపైన ఫ్లవర్స్ ఉంటే కూడా we can use it. Okay. అండ్ ఇట్లా ప్రింట్స్ ఉన్న తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రింట్ ఉన్న దగ్గర స్టిఫ్ అవుతుంది క్లాత్, అంత స్ట్రెచ్ కాదు. ఓకే. ఇక్కడ అంతా ఏం చేస్తున్నారు? బటన్స్ అదే అంటున్నారు కదా, వన్స్ వి స్టిచ్ ఇట్ మిగిలింది ఇక్కడికి వచ్చిందంతా నార్మల్గా స్టిచ్ చేసేస్తాం ఫస్ట్. తర్వాత ఈ స్పేస్ నుంచి మనం దాన్ని కట్ చేసి వదిలేస్తాం. I'll show it to you. For example, if you're stitching it like this. Take a small break in your look. You wanna know who the man's wife is?